కటారి శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు మీరు? మంగళగిరి మున్సిపల్ శానిటేషన్‌లో పనిచేస్తా ఉంటాం. ఏంటి సార్ ఎలా అనిపిస్తుంది పట్టా అందుకోవడం? పట్టా అంటుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇలాంటి ఎంతమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు గానీ, ఇలాంటి ఆహ్, యూత్ లీడర్‌నయితే నేను చూడలా. హ్మ్. ఆయన సీఎం గారి కొడుకైనా సరే, అంతకుముందు ఏందంటే ఆయనకి అవగాహన లేదు అని చెప్పేసని చాలామంది అనుకున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా అనుకున్నా. అవును. ఆయన మన పాదయాత్రలో కలిసి వచ్చి మీటింగులు చెప్పటం, ఆయన మాట చూడటం, ఆయనకి అవగాహన అయింది ఈ రాజకీయం అనేది అని చెప్పేసి నేను అనుకున్నా ఆయనతో. అనుకొని ఆయన్ని ఒక్కడిని చేసి ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన తట్టుకొని నిలబడ్డాడు. నిలబడి అతను ఎలక్షన్‌లో నిలబడ్డాడు. నిలబడేటప్పుడు మాకు చెప్పాడు, మీకు పట్టాలు ఇస్తాను అని చెప్పేసని. ఇలా సంగతి అని చెప్పేసాను. అందరూ పోయి అడిగారు. అంటే నేను మంగళగిరి శానిటేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగస్తుడిగా నేను ఏ పార్టీకి నేను ఇదిగా ఉండకూడదు కాబట్టి నేనేం చేశానంటే నేనుగా అడగల, మా ఇంటి పక్కోళ్ళు అడిగారు. మేము అడిగేటప్పుడు ఆయన మాకు మాట ఇచ్చాడు. చెల్లోళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పాడు ఆయన. చెప్పేటప్పటికి సరేనని చెప్పేసని ఈయన కూడా ఒకసారి చూద్దాం అన్నారు. అందరూ అన్నారు. కాకపోతే ఏంటంటే అందరూ నెరవేర్చాలి ఈ కళ. ఇతను వచ్చాడు. వచ్చి చెప్పాడు, ఇస్తామని చెప్పాడు. ఆ కళ అనేది నెరవేర్చాడు ఇప్పుడు. అలానే ఇంకా చిన్న చిన్నవి అడిగారు కానీ అవి కూడా నెరవేరుస్తామని చెబుతున్నాడు. కుర్రోడు బట్టి నెంబర్ 1 అండి. అది అంతవరకు గ్యారెంటీ. ఈయనకి తేడా చాలా తేడా అది. అందరికి ఇస్తున్నారు సార్ బాబాయ్? అందరికి ఇస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి పలానా వైసీపీ, ఇంకో పార్టీ ఎర్ర జెండాలని వాళ్ళు ఇలాంటి అసలు ఎవరికి వేరే విధంగా అనుకోకుండా అందరికీ ఇస్తున్నాడు ఆయన. అది పరిస్థితి. సంతోషం వ్యక్తం చాలా సంతోషం. ఊహించారు లోకేష్ గారే పట్టాలు ఇస్తారు మా చేతికి అందిస్తారని? అని అనుకోలేదులే కానీ ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి అసలు ఇట్లా చేస్తాడని కూడా మేము అనుకోలే. ఒక 10 రోజుల క్రితం కాడి నుంచి మాకు మామూలుగా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని మన ఆధార్ కార్డులు ఇవన్నీ మొత్తం అన్నీ తీసేసుకొని ఇట్లా ఇళ్ల పట్టాలు ఇస్తానికి తీసుకుంటామమ్మా అని చెప్పి తీసుకున్నారు. మొత్తం వెరిఫికేషన్ అన్నది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మమ్మల్ని ఫలానా టైంకి అని చెప్పేసి అని కార్డు ఇచ్చారు. టైం ప్రకారం పొద్దున్నే బస్సులు పెట్టారు, తీసుకొని వచ్చారు. ఫ్రీగా బస్సులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. లోపల కూర్చోబెట్టారు. మాకు స్నాక్స్ ఇచ్చారు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. బాగా చూసుకున్నారు. ఇప్పుడు భోజనాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. భోజనాలు కూడా చేసేసి వెళ్ళిపోతామండి. అది మళ్ళీ గెలిపిస్తారా? ఇక పక్కాగా వస్తాడండి. ఇక జనం గుండెల్లో దేవుళ్ళగా నిలబడ్డాడు. లోకేష్. నా పేరు జంజనం మంగమ్మ. ఏం చేస్తుంటారు మీరు? మేము పొలం పనికి వెళ్తాం. మళ్ళీ లోకేష్ మంగళగిరిలో గెలవాలి, మాకు అన్ని పథకాలు ఇవ్వాలి, ఆయన చల్లగా ఉండాలి. ఎందుకని? అంతే, మాకు అభిమానం ఆయన. మాకు అన్ని పథకాలు ఇవ్వాలి. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి పట్టా కాగితాలు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాడు. మాకు ఇంకా గెలవాలి, ఇంకా ఉండాలి ఆయనే. ఎంత కలిసి వచ్చే అవకాశం ఉంటుందమ్మా ఈ పట్టతో మీకు? ఉంటది మరి. అంత ఇప్పుడే యాలివిషన్ అనేది మామూలుగా అయితే ఇప్పుడు ఏందో 50,000 60,000 ఉంటుంది. ఇంకా ఉంటే కొద్దిగా పెరుగుతుంటది. మళ్ళీ లోకేష్ గారి చేతుల మీదుగా పట్టా తీసుకోవాలనుకున్నాం. అడిగాం ఆయన ఆ రోజు, నేను గెలిస్తే తప్పకుండా మీ నెరవేర్తానమ్మా అని చెప్పాడు. మాకు నెరవేర్చాడు. 10 నెలల్లోనే పట్టా ఇవ్వడం ఆయన తర్వాతే మాకు ఆనందంగా ఉంది అసలుకి. మరి 20 సంవత్సరం నుంచి అదే ప్రాంతంలో ఉన్నప్పుడు మీ ప్రయత్నం చేయలేదా? ఏ నాయకుల దగ్గరికి వెళ్ళలేదా? ఎవరి కాడికి వెళ్ళినా ఇస్తామంటున్నారే కానీ ఎవరు ఇవ్వట్లా. ఈయన లోకేష్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ లోకేషే గెలవాలి. నాకు అదే ఆనందం.